Hello everyone, welcome back. Hope you are doing well. Today in this video we are going to discuss about bubble sort. So in the previous video we have seen the selection sort. Today in this video we'll look into an bubble sort. So first thing, what is an bubble sort? Bubble sort is a basic sorting method for the list of items where it repeatedly compares and swaps the adjacent item to move the largest element to the end of an array until the entire array is sorted. So in the bubble sort we are having some steps. So first we have to compare the adjacent items. And then we have to push the large item to the right of an array by using adjacent swapping. And then finally we have to update the range of an array. See, these three steps will be continued until the entire array is sorted. So we will take one example. సో ఫస్ట్ బబుల్ సార్ట్ అంటే ఏం లేదు చెప్తా చూడండి. సో బబుల్ సార్ట్ ఏం చేస్తుందంటే అడ్జసెంట్ అంటే పక్క ఉండే ఐటమ్స్. సో అడ్జసెంట్ ఐటమ్స్ ని కంపేర్ చేస్తుంది. కంపేర్ చేసి ఏదైతే లార్జెస్ట్ ఎలిమెంట్ ఉంటుందో అది రైట్ సైడ్ కి మూవ్ చేస్తుంది. సో ఇలా మనం ప్రతిసారి అడ్జసెంట్ ఐటమ్స్ ని కంపేర్ చేసుకుంటూ లాస్ట్ ఐటమ్ ఉంటుంది కదా, లాస్ట్ ఐటమ్ ని లార్జెస్ట్ ఎలిమెంట్ వచ్చే వరకు ఇలా మనము అడ్జసెంట్ స్వాప్ పర్ఫామ్ చేసుకుంటూ వెళ్తాం. అండ్ దెన్ వీ హ్యావ్ టు రెడ్యూస్ ద రేంజ్. మళ్ళీ అరే యొక్క సైజ్ రెడ్యూస్ చేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్ అనేది ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తాం. So let us consider one example like 3, 5, 4, 2, 1. సో ఇప్పుడు మొత్తం అరే కన్సిడర్ చేస్తాం. ఫస్ట్ రేంజ్. సో ఇప్పుడు రేంజ్ అనేది ఎక్కడి నుంచి 0, 1, 2, 3, 4 అంటే 0 to 4 వరకు మొత్తం అరేని కన్సిడర్ చేసి ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ 2 ఐటమ్స్ ని కంపేర్ చేస్తాం. కంపేర్ చేసి అడ్జసెంట్ అంటే పక్కన ఐటమ్స్ కదా, సో ఇప్పుడు ఈ 2 ఎలిమెంట్స్ ని కంపేర్ చేసి ఏదైతే లార్జెస్ట్ ఎలిమెంట్ ఉందో అది రైట్ సైడ్ పెడతాం. సో ఇప్పుడు రెండిట్లో కంపేర్ చేస్తే 5 పెద్దది కాబట్టి సో 5 రైట్ సైడ్ ఉంది, నో నీడ్ టు స్వాప్. అండ్ అగైన్ వీ హ్యావ్ టు కంపేర్ ద adjacent items again. సో మళ్ళీ ఈ రెండింటిని కంపేర్ చేస్తే 5 పెద్దది కాబట్టి వీ హ్యావ్ టు స్వాప్. మళ్ళీ ఈ 2ని కంపేర్ చేస్తాం. ఇప్పుడు ఆల్రెడీ స్వాప్ అయిపోతుంది కాబట్టి 5 ఇక్కడికి వస్తుంది, 4 ఇక్కడికి వెళ్తుంది. అండ్ దెన్ అగైన్ వీ హ్యావ్ టు కంపేర్ దీస్ 2. సో మళ్ళీ ఈ రెండింటిని స్వాప్ చేస్తాం. వై? బికాస్ 5 ఈస్ గ్రేటర్ దాన్ ద 2. సో మన ఎయిమ్ ఈస్ టు కీప్ ద లార్జెస్ట్ ఎలిమెంట్ అట్ ద రైట్ సైడ్. సో అప్పుడు మళ్ళీ స్వాప్ చేస్తాం. దీస్ విల్ బి అప్డేటెడ్. అండ్ అగైన్ వీ హ్యావ్ టు కంపేర్ దీస్ 2. సో మళ్ళీ స్వాప్ అనేది అవుతుంది, ఎందుకంటే 5 అనేది రైట్ సైడ్ ఉండాలి కాబట్టి. సో ఇలా అప్డేట్ చేసుకుంటూ వెళ్ళి లాస్ట్ ఐటమ్ లార్జెస్ట్ ఎలిమెంట్ అవ్వాలి అన్నిటితో కంపేర్ చేస్తాం. మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తామంటే వీ హ్యావ్ టు రెడ్యూస్, అప్డేట్ ద రేంజ్. సో ఇప్పుడు ఆల్రెడీ మనము ఇది సార్ట్ అయిపోయింది కాబట్టి, అంటే మనం ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్లో పర్ఫామ్ చేస్తున్నామంటే లాస్ట్ ఎలిమెంట్ మనకి లార్జర్ అవ్వదు కదా. సో అప్పుడు మనకి 5 అనేది అన్నిట్లోనూ లార్జెస్ట్ ఎలిమెంట్ రైట్ సైడ్ వచ్చేసింది కాబట్టి అది ఇంక్లూడ్ చేయం. సో ఇప్పుడు మళ్ళీ రేంజ్ అనేది రెడ్యూస్ చేస్తాం, అంటే ఫ్రమ్ 0 to 3 తీసుకుంటాం. 0 to 3 తీసుకొని సేమ్ వీ హ్యావ్ టు ఫాలో ద ప్రొసీజర్ అంటిల్ ద లార్జెస్ట్ ఎలిమెంట్ బికమ్ ద రైట్ ఆఫ్ అన్ అర్రే. సో రైట్ అర్రేకి రైట్ సైడ్ లార్జెస్ట్ ఎలిమెంట్ వచ్చే వరకు ఈ ప్రొసీజర్ ఫాలో అవుతాం. సో ఈ ఎగ్జాంపుల్ పైనే మనం కంప్లీట్ అర్రే ఎలా సార్ట్ అవుతుందో చూద్దాం బై యూజింగ్ బబుల్ సార్ట్. కన్సిడర్ ద సేమ్ ఎగ్జాంపుల్ 3, 5, 4, 2, 1. First we have to consider the entire array range from 0 to 4. We already know, right? The index starts from 0. సో ఇప్పుడు మొత్తం అరే పైన ఇటరేట్ అవుతాం. సో ఫస్ట్ ఇటు కంపేర్ చేస్తాం. సో కంపేర్ చేస్తే లార్జెస్ట్ నెంబర్ రైట్ సైడ్ ఉంది కాబట్టి నో నీడ్ టు స్వాప్. అండ్ దెన్ వీ హ్యావ్ టు కంపేర్ దీస్ 2. సో కంపేర్ చేస్తే 5 పెద్దది కాబట్టి స్వాప్ అవుతుంది. సో అప్పుడు 5, 2, 1. సో వీ హ్యావ్ టు స్వాప్ ఓన్లీ దీస్ 2 ఐటమ్స్, రిమైనింగ్ షుడ్ బి సేమ్. సో ఇప్పుడు ఈ 2 కంపేర్ అయింది కాబట్టి నెక్స్ట్ ఈ 2 కంపేర్ చేస్తే 5 మళ్ళీ గ్రేటర్ దాన్ ద 2 కాబట్టి సో 2, 5, 1 అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఈ 2 కంపేర్ చేస్తాం. సో 4, 2, 1, 5. We have to swap. Why? Because 5 should be at the end of an array. Why? Because it is the largest item compared with all the items. సో ఇప్పుడు మనకి ఇలా ఫస్ట్ అయింది, అంటే ఫస్ట్ మొత్తం అరే పైన ఇటరేట్ చేస్తే లార్జెస్ట్ ఎలిమెంట్ రైట్ సైడ్ వచ్చేసింది. నెక్స్ట్ ఏం చేయాలి? వీ హ్యావ్ టు అప్డేట్ ద రేంజ్. సో ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇది అప్డేట్ సార్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా రిమైనింగ్ అరే తీసుకుంటాం, అంటే వి గోస్ ఫ్రమ్ 0 to 3. ఎస్, అండ్ దెన్ compare these 2 first. So we are having at the right position. Why? Because 4 is at right. Okay, then we have to compare these 2, 4 and 2. 4 and 2 la compare cheste 4 is largest, so we have to swap. So 3, 2, 4, 1, 5. And then now these 2 malli swap avutundi 3, 2, 1, 4, 5. So 5 we should not take. Why? Because range anedi manaki taggicham kada up to 3 varaku.
అంటే ఏం చేయట్లేదు. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ లో మనకి అన్సార్టెడ్ ఉంటుంది, రైట్ సైడ్ లో మనం రివర్స్ ఆర్డర్ లో సార్ట్ చేసుకుంటూ వస్తాం, అంటే లార్జెస్ట్ ఎలిమెంట్ ని పెట్టుకుంటూ సార్ట్ చేసుకుంటూ వస్తున్నాం అంతే. ఇప్పుడు మనకి రేంజ్ తగ్గించాలి, 0 to 3 వరకు అప్డేట్ చేస్తే ఇలా మనకి సార్ట్ అయింది. నెక్స్ట్ మళ్ళీ వీ హ్యావ్ టు రెడ్యూస్ ద రేంజ్, దట్ ఈస్ 0 to 2. సో 0 to 2 అంటే ఈ 3 ఐటమ్స్ వస్తాయి కదా. సో ఈ 3 ఐటమ్స్ లో మళ్ళీ సేమ్ ప్రొసీజర్ వీ హ్యావ్ టు పర్ఫామ్. సో 3 2 కంపేర్ చేస్తాం, కంపేర్ చేసి 3 పెద్దది కాబట్టి వీ హ్యావ్ టు స్వాప్ 3 2 1 4 5 అవుతుంది. నెక్స్ట్ ఈ 2 కంపేర్ చేసి 3 పెద్దది అటు సైడ్ వెళ్తుంది కాబట్టి 2 1 3 4 5. సో ఇప్పుడు మళ్ళీ 0 to 2 అప్డేట్ చేసింటే లార్జెస్ట్ ఎలిమెంట్ మనకి వచ్చేసింది. నెక్స్ట్ అగైన్ హ్యావ్ టు రెడ్యూస్ ద సైజ్ ఫ్రమ్ 0 to 1. సో అప్పుడు ఈ 2 అవుతుంది కదా. సో ఈ 2 కంపేర్ చేస్తే 2 పెద్ద కాబట్టి స్వాప్ అవుతుంది 3 4 5. సో ఇలా మనకి ఎంటైర్ అరే స్వాప్ అనేది అవుతుంది బై యూజింగ్ బబుల్ సార్ట్. బబుల్ సార్ట్ లో ఏం చేసామంటే మీ ఫస్ట్ మొత్తం అరే తీసుకొని ఇటరేట్ అవుతూ టూ ఐటమ్స్ ని కంపేర్ చేస్తాం. కంపేర్ చేసి ఏదైతే లార్జెస్ట్ ఎలిమెంట్ ఉందో అది రైట్ సైడ్ మూవ్ చేస్తాం. తర్వాత మళ్ళీ 2 కంపేర్ చేసుకొని అలా లార్జెస్ట్ ఎలిమెంట్ ని ఎండ్ ఆఫ్ అన్ అరేకి తెచ్చేస్తాం. అలా మళ్ళీ నెక్స్ట్ రేంజ్ అనేది తగ్గిస్తాం. సేమ్ ప్రొసీజర్ వీ హ్యావ్ టు పర్ఫామ్ అంటిల్ ద అరే బికమ్ సార్టెడ్. సో ఇప్పుడు మనము మాక్సిమం లైక్ అసెండింగ్ ఆర్డర్ పర్ఫామ్ చేసేటప్పుడు వీ హ్యావ్ టు కంపేర్ విత్ లార్జెస్ట్ ఎలిమెంట్ ని రైట్ సైడ్ తెస్తాము. అదే మనకి ఒకవేళ మనం డిసెండింగ్ ఆర్డర్ పర్ఫామ్ చేసేటప్పుడు స్మాలెస్ట్ ఎలిమెంట్ ని రైట్ సైడ్ వేస్తాం అంతే. సో వర్చువల్గా చూద్దాం ఎలా వర్క్ అవుతుందని. సో 30 15 కంపేర్ చేసి నో నీడ్ టు స్వాప్. 50 14 కంపేర్ చేసి స్వాప్ చేస్తాం ఎందుకంటే 50 పెద్దది కాబట్టి. అండ్ అగైన్ 50 20 కంపేర్ చేస్తాం, సో స్వాప్ చేయాలి ఎందుకంటే 50 పెద్దది. అండ్ అగైన్ 50 10 కంపేర్ చేస్తే స్వాప్ చేయాలి ఎందుకంటే లార్జెస్ట్ ఎలిమెంట్ విల్ బి అట్ ద రైట్ సైడ్. సో ఇప్పుడు మళ్ళీ రేంజ్ అనేది తగ్గిస్తాం, అంటే 30 to 10 వరకు. మళ్ళీ 30 14 కంపేర్ చేస్తాం, సో స్వాప్ అనేది అవసరం లేదు. 40 20 కంపేర్ చేస్తే 40 పెద్దది కాబట్టి స్వాప్ చేస్తాం. అండ్ అగైన్ 14 10 కంపేర్ చేస్తే 40 పెద్దది కాబట్టి స్వాప్ చేస్తాం. మళ్ళీ రేంజ్ అనేది తగ్గిస్తాం, అంటే అప్పుడు ఏమైతే 30 to 10 వరకు అవుతుంది. సో 30 to 10 వరకు అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు 30 20 కంపేర్ చేస్తాం. 30 20 కంపేర్ చేస్తే లార్జెస్ట్ ఎలిమెంట్ ఏంది 30 కాబట్టి స్వాప్ అనేది చేస్తాం. అండ్ అగైన్ 30 10 కంపేర్ చేస్తాం. 30 10 కంపేర్ చేస్తే లార్జెస్ట్ ఎలిమెంట్ 30 కాబట్టి స్వాప్ చేస్తాం. అవర్ ఎయిమ్ ఈజ్ టు టేక్ ద లార్జెస్ట్ ఎలిమెంట్ టు ద రైట్ సైడ్. ఓకే, అండ్ దెన్ ఇప్పుడు రేంజ్ తగ్గించినాం. 20 10లో మళ్ళీ కంపేర్ చేస్తాం, లార్జెస్ట్ నెంబర్కి రైట్ సైడ్ మూవ్ చేస్తాం. సో ఇలా ఎంటైర్ అరే మనకి సార్ట్ అనేది అయిపోతుంది అనమాట. హోప్ యూ గైస్ హావ్ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్ ఆఫ్ అన్ బబుల్ సార్ట్. సో ఇప్పుడు మనం కోడ్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అండ్ లాజిక్ ఎలా అప్రోచ్ అవ్వాలో చూద్దాం. సో ఫస్ట్ ఇనిషియల్లీ మనం ఏం చేస్తున్నాం, బబుల్ సార్ట్ లో వీఆర్ కన్సిడరింగ్ ద ఎంటైర్ అరే. లెట్ us say the index goes from 0 to 4. సో ఫస్ట్ మొత్తం అరే కన్సిడర్ చేసి అండ్ వీఆర్ కంపేరింగ్ ద అడ్జసెంట్ ఐటమ్స్. సో అడ్జసెంట్ ఐటమ్స్ ని కంపేర్ చేసి ఏదైతే లార్జెస్ట్ ఎలిమెంట్ ఉందో అది రైట్ సైడ్ మూవ్ చేసుకుంటూ వెళ్తాం అంటిల్ ద మొత్తం అరేలో లార్జెస్ట్ ఎలిమెంట్ ఎండ్ ఆఫ్ ద అరే వచ్చేంత వరకు ఇలా ఇటరేట్ అవుతూ వెళ్తాం. ఓకేనా, ఇటరేట్ అవుతూ వెళ్ళి అండ్ వీఆర్ పర్ఫార్మింగ్ ద స్వాప్ చేసుకుంటూ అడ్జసెంట్ స్వాపింగ్ చేసుకుంటూ వెళ్తాం. అండ్ వాట్ వీఆర్ డూయింగ్, వీఆర్ రెడ్యూసింగ్ ద size of an array 0 1 2 3. సో ఇలా సైజ్ రెడ్యూస్ చేస్తాం. మళ్ళీ రిపీట్, వీఆర్ కంపేరింగ్ ద adjacent and until the largest element get to the end of an array we are performing the adjacent swapping, and again we are reducing the size 0 1 2. So same, and again we are reducing the size. So we are performing like this. అంతే కదా, ఇలా మనము సైజ్ అనేది రెడ్యూస్ చేసుకుంటూ స్వాప్ అనేది చేసుకుంటూ వస్తాం కదా. ఫస్ట్ let us say దీన్ని ఇలా సైజ్ మనకి రెడ్యూస్ అవుతూ ఉండాలంటే we use the loops. let us say this is as I. సో ఇనిషియల్లీ n అనేది సైజ్ 5 అనుకుంటే, సో మొత్తం అరే కన్సిడర్ చేస్తున్నాం, తర్వాత 4 తర్వాత 3 తర్వాత 2. సో ఇలా మనము సైజ్ అనేది రెడ్యూస్ చేసుకుంటూ వస్తున్నాం అరే యొక్క సైజ్. సో ఇనిషియల్లీ దాట్ గోస్ ఫ్రమ్ 0 to n-1 and then 0 to n-2 and then 0 to n-3 like this, right? So let us say initially I that goes from n-1 to 1. సో n-1 నుంచి అంటే రివర్స్ లో మనము సైజ్ అనేది రెడ్యూస్ చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి n-1 to 1 వరకు తీసుకుంటాం అండ్ I షుడ్ బి డిక్రిమెంటెడ్. ఓకే, సో ఓకే ఇప్పుడు సైజ్ అనేది రెడ్యూస్ ఎంతవరకు రావాలో అండ్ సైజ్ రెడ్యూస్ చేసుకుంటూ వచ్చాం, దాట్ ఈస్ I. అండ్ దెన్ మనకు లోపల ఐటమ్స్ ని కంపేర్ చేయాలి కదా, ఇలా ఇటరేట్ అవుతూ కంపేర్ చేస్తూ ఒకవేళ గ్రేటర్ అయితే స్వాప్ చేసుకుంటూ రావడానికి ఇంకొక లూప్ అనేది యూస్ చేస్తాం. లెట్ us say that is J. that goes from, సో మీరు ప్రతి స్టెప్ లోనూ చూసినట్టయితే ఇనిషియల్లీ స్టార్టింగ్ నుంచే మనం 0th ఇండెక్స్ నుంచి కంపేర్ చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి 0 to. సో ఇప్పుడు J అనేది ఎక్కడికి ఎండ్ అవుతుందో చూద్దాం. లెట్ us say మొత్తం అదే కన్సిడర్ చేసినప్పుడు I ఏమవుతుంది 4. సో ఇప్పుడు ఏం చేయాలి, ఈ 2 ఎలిమెంట్స్ ని కంపేర్ చేయాలి. సో I goes from 0 అంటున్నాం, సో J అనేది goes from 0 నుంచి స్టార్ట్ అవుతుంది అంటున్నాం కాబట్టి, సో J అనేది 0th ఇండెక్స్ దగ్గర ఉంది అనుకుంటే నెక్స్ట్ ఎలిమెంట్ ని ఎలా యాక్సెస్ చేస్తాం,
j+1. సో ఇక్కడ ij మనకి ఏమవుతాయి, ij అనేది మనకి ఇండెక్సెస్ అవుతాయి. అండ్ దెన్ ఇప్పుడు ఆ ఎలిమెంట్ యాక్సెస్ చేయాలంటే లెట్ us say array name as a, we have to access by using square brackets. This is all we know, right? సో ఇప్పుడు మనం ij అనేది ఇండెక్సెస్ తో డీల్ చేస్తున్నాం. సో j అనేది 0 ఇండెక్స్ దగ్గర ఉంది అనుకుంటే నెక్స్ట్ ఎలిమెంట్ ఎలా యాక్సెస్ చేస్తాం, array of j+1. ఓకే, సో j+1 తీసుకొని ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ అయితే we do perform swap or else not. నెక్స్ట్ మళ్ళీ j అనేది +1 నెక్స్ట్ ఇటరేట్ అవుతుంది, నెక్స్ట్ ఎలిమెంట్ మళ్ళీ కంపేర్ చేస్తాం అండ్ ఇట్ విల్ గోస్. సో ఇప్పుడు j అనేది ఎండ్ ఆఫ్ అన్ అరేకి వచ్చేసింది అనుకోండి, j+1 అంటే మనకి ఎలిమెంట్స్ లేవు కదా ఇక్కడ, సో అప్పుడు మనకి ఇండెక్స్ ఎర్రర్ వస్తుంది. సో అంటే ఇప్పుడు ఇండైరెక్ట్ గా మనం j ని ఎక్కడి వరకు తీసుకోవాలి, i-1 వరకు తీసుకోవాలి. ఈ ఎగ్జాంపుల్ అయినా సరే j ఇక్కడ తీసుకోండి 0th ఇండెక్స్, సో నెక్స్ట్ ఎలిమెంట్ యాక్సెస్ కావాలంటే j+1 తీసుకొని కంపేర్ చేస్తాం అండ్ అప్ టు 2 వరకే తీసుకోవాలి. తర్వాత 3 తీసుకొని నెక్స్ట్ j+1 ఇండెక్స్ అంటే we don't have element, right? సో విల్ గెట్ an ఇండెక్స్ ఎర్రర్. సో అంటే అప్పుడు 0 నుండి i-1 వరకు j లూప్ అనేది జరుగుతుంది అండ్ j షుడ్ బి ఇంక్రిమెంటెడ్, అంతే కదా, ఫస్ట్ 0 నెక్స్ట్ ఇండెక్స్. సో ఇలా మనము ఇటరేట్ అవుతూ వెళ్తాం అనమాట. వెళ్ళి ఏం చేయాలి, చెక్ చేయాలి. లెట్ us say array name a అనుకుంటే array of j is greater than array of j+1, అంతే కదా. ఇప్పుడు j 0 దగ్గర ఉంది అనుకోండి, నెక్స్ట్ ఎలిమెంట్ కంటే ఇది ఎక్కువ ఉంటే వీఆర్ పర్ఫార్మింగ్ స్వాపింగ్. సో అప్పుడు స్వాప్ అనేది పర్ఫార్మ్ చేస్తాం. సో దిస్ ఈస్ ద లాజిక్ బిహైండ్ ద బబుల్ సార్ట్. సో ఇలా మనము వర్క్ చేయొచ్చు. సో కోడ్ ఇంప్లిమెంట్ చేసి కోడింగ్ కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం, ఎలా అది వర్క్ అవుతుందని ఇంకా మనకి క్లారిటీ వస్తుంది. ఓకే, కోడ్ రాద్దాం. హెడర్ ఫైల్స్ ఫంక్షన్ లెట్ us say bubble sort. Okay, we are having one array and size of an array is n. So first ఏం చేయాలి, మొత్తం array కన్సిడర్ చేయాలి. సో let us say int I is equal to initially starts from i-1 means entire array and then I should be greater than or equal to 1 and I should be decremented. ఇప్పుడు మళ్ళీ లోపల ఎలిమెంట్స్ మీద ఇటరేట్ అవ్వడానికి j లూప్ తీసుకుంటున్నాం. దట్ గోస్ ఫ్రమ్ 0 to j should be less than or equal to i-1, j should be incremented and we are considering the condition that if array of j is greater than array of j+1, then what we are doing, we have to perform the swap. Let us take the variable t and array of j. I am assigning array of j is equal to array of j+1 and then array of j+1 is equal to temporary variable. And now my code is, my logic is done and we know main function. In main function we just have to read the size of an array and read the elements of an array and then call the function and then print the items. ఓకే, ఇప్పుడు ఫస్ట్ లూప్ ఎందుకు తీసుకుంటున్నాం, మొత్తం అరే ఫస్ట్ కన్సిడర్ చేసి తర్వాత నెక్స్ట్ సైజ్ తగ్గించడానికి. సో ఇక్కడ మనం ఐతో జస్ట్ మనం సైజ్ తగ్గించడానికి మాత్రమే, అంతా j లూప్ వర్క్ అవుతుంది. j లూప్ లోనే మనం ఐటమ్స్ ని కంపేర్ చేసుకుంటూ స్వాప్ చేసుకుంటూ వస్తాం. అర్థమైందా? సో ఒకసారి వర్క్ చేద్దాం దీని మీద, ఇలా వర్క్ అవుతుందని ఎగ్జాంపుల్ తీసుకొని let us take 3 5 4 2 1. సో ఇప్పుడు సో మనకు తెలుసు ఫస్ట్ ఇన్నర్ లూప్ మొత్తం కంప్లీట్ అవుతుంది, తర్వాత మళ్ళీ అవుటర్. సో ఫస్ట్ స్టార్ట్ విత్ అవుటర్ లూప్ అండ్ ఇన్నర్ లూప్ అంతా అయిపోయి ఎగ్జిట్ అయ్యే వరకు ఐ లూప్ రన్ అవుతుంటుంది, తర్వాత మళ్ళీ ఐ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సో కండిషన్ 2 అయితే, సో యు నో రైట్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఐ లూప్ అనేది ఇనిషియల్లీ n-1, n అంటే మనకి సైజ్ ఇక్కడ 5 అవుతుంది, n అంటే 4. సో అప్పుడు లెట్ us say 0 1 2 3 4. సో ఐలో ఇప్పుడు మనకి 4 ఉంటుంది. సో j లూప్ 0 నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది, i-1. సో i అంటే 4 - 1 అంటే 0 1 2 3 వరకు ఈ j లూప్ అనేది రన్ అవుతూ ఉంటుంది. కండిషన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు i-1, j షుడ్ బి ఇంక్రిమెంటెడ్. సో ఫస్ట్ j 0 అవుతుంది, మళ్ళీ 1 అవుతుంది, మళ్ళీ 2 మళ్ళీ 3. సో ఫస్ట్ j అనేది 0 అవుతుంది. సో 0 అయినప్పుడు కండిషన్ చెక్ చేస్తున్నాం, ఏంటి, ఇది అర్రే మనకి. సో array of 0 అంటే 3 వస్తుంది. సో array of 0 is greater than array of j+1, j+1 అంటే 1. సో ఇప్పుడు ఈ రెండు గ్రేటర్ దాన్ కండిషన్ చెక్ చేస్తుంది. 3 is greater than 5 కాదు కాబట్టి j అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఒకవేళ ట్రూ అయితే యు ఆర్ పర్ఫార్మింగ్ ద స్వాప్ హియర్. సో ఇప్పుడు ట్రూ కాదు కాబట్టి వి జస్ట్ ఇంక్రిమెంట్ ద j వాల్యూ, దట్ ఈస్ 1. అండ్ అర్రే మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది, array of j is greater than array of j+1. సో 5 is greater than 4, the condition is true. Now we are performing the swap. సో అప్పుడు ఏం చేస్తున్నాం, ఒక t అనే వేరియబుల్ లో array of j అంటే ఏంటి మనకి ఇక్కడ, array of 1 అంటే 5. సో t లో 5 అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, array of j కి array of j+1 అసైన్ చేస్తున్నాం. సో array of j becomes, array of j అంటే ఏంటి, ఇక్కడ array of 1 అనేది ఏమవుతుంది మనకి, array of j+1 లో ఏముంది 4, కాబట్టి దిస్ విల్ అప్డేటెడ్ విత్ 4. సో 4 అనేది అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, array of j+1 is equal to t, అంటే array of j+1 అంటే ఇది ఇప్పుడు j1 ఉంది, j+1 అంటే 2. సో 4 will become as t లో ఏముంది మనకి 5 అనేది ఉంది, కాబట్టి 5 అవుతుంది. సో నెక్స్ట్ అగైన్ చెక్ ద కండిషన్,
j should be incremented. First increment అవుతుంది, తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది whether j is less than or equal to I minus 1. So true. So like this we are performing. సో j లూప్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ i ఇంక్రిమెంట్ అవుతుంది, సో i డిక్రిమెంట్ అవుతుంది. సో అప్పుడు i 3 అయినప్పుడు j goes from 0 1 2. సో ఇలా మనము ఇటరేట్ అవుతూ స్వాప్ చేసుకుంటూ బబుల్ సార్ట్ ని పర్ఫామ్ చేస్తాం అనమాట. సో హోప్ యూ గైస్ అండర్స్టూడ్. సో ఇలానే మనం అన్ని కాన్సెప్ట్స్ నేర్చుకుంటూ వెళ్దాం. ఎస్, if you guys understood and if you want more like this, please don't forget to like, share and subscribe. Thanks for watching.